పైగా మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కింద లెక్క కదా. చిరంజీవి గారు మిమ్మల్ని ఏమో గాడ్ ఫాదర్ టైంలో ప్రైవేట్ జెట్ ఎక్కించుకుని సల్మాన్ ఖాన్ వరకు తీసుకెళ్లి మిమ్మల్ని పరిచయం చేయడం అది ఎప్పటికీ ఉంది సార్. నాకు ఈరోజు చిత్రంజీవి గారిని కలిస్తే అదే మాట్లాడుతూ ఉంటే, అన్న అంటే నేను చాలా ఎక్స్ట్రీమ్ పెట్టుకొని వచ్చానన్న, ఎక్కడ చాలా ఎత్తుగా ఎదగాలి, చాలా చూడాలి, చాలా ఆ రోజున ఆయనతో పాటు అలాగే ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఇంకెంతకు మించి ఏముంది నాకు అని మొత్తం డౌన్ అయిపోయింది. ఇంకేం లేదు, నాకు ఇంకేం అవసరం లేదు, ఇది చాలనే ఇది చాలనే అని అంటారు కదా సార్. అలా అయిపోయింది సార్ నాకు. కానీ ఓకే, మనం కష్టపడి మనం మనం నమ్మిన దాన్ని ఒకటి అనుకుని ప్రయాణిస్తే మాత్రం ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి డెఫినెట్గా అని మాత్రం ఆ ఒక్క సిచ్యువేషన్ చాలు సార్. మనం నమ్మింది డెఫినెట్గా దాన్ని ఆచరించాలి, దానికోసం కష్టపడితే ఇలాంటివి డెఫినెట్గా వస్తాయని మాత్రం, అలాంటి ఫలితాలు వస్తాయని మాత్రం ఆ ఒక్క విషయంలో చిరంజీవి గారు నాకు నిరూపించారు. అదే అన్నాను, నాగబాబు గారు చిరంజీవి గారికి చెప్పడం చాలా మంచి యాక్టర్ అని చెప్పి ఆయన స్టేజ్ మీద చెప్పారు కదా. అవును సార్. పబ్లిక్ డయాస్ మీద మాట్లాడారు మీ గురించి. అవును సార్. చాలా గ్రేట్. ఆయన మాట్లాడడం, చిరంజీవి గారు ఆ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, ఈ రోజున వాళ్ళ డాటరే ఇక్కడ కూర్చుని ఈజ్ బియాండ్ సినిమా అన్న మాట నాకు తెలిసి ఎవ్వరికి అంత పెద్ద మాట వచ్చి ఉండేది కాదు. మీరు అసలు బియాండ్ సినిమా అని ఆవిడ ఎందుకన్నారు, మీరు ఏమైనా మీకు అర్థమైందా? నాకు నిజంగా అర్థం కాదు. పైగా నాకు భయం సార్, అది అలాంటి వర్డ్స్ చాలా భయం సార్. నాకు తీసుకోలేదు సార్, నా వల్ల కాదు సార్. అలాంటివి విన్నప్పుడు ఏంటంటే ఓకే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చిన అవకాశం సద్వినియోగపరచుకుంటే చాలు. పెద్ద మంచి పేరు రాపని పర్లేదు, చిన్న డ్యామేజ్ కూడా జరగకూడదు కెరీర్కి. అలాంటిది అవన్నీ హెచ్చరికలు సార్. బేసికల్ ప్రశంసలు కూడా కాదు సార్, హెచ్చరికలు సార్. నా దృష్టిలో దాన్ని ఇలా ఫిల్టర్ చేసి కన్వర్షన్ పెట్టి తీసుకుంటే ఓహో హెచ్చరిక ఇది. ChatGPTలో కన్వర్షన్ చేసి జాగ్రత్తగా ఉండి బిడ్డ, మంచిగా ఉండి ఇండస్ట్రీలో అనే హెచ్చరికగా తీసుకుంటా సార్. దాన్ని సూచన, సలహా, వాటెవర్ సార్. అదే హెచ్చరిక అన్నమాట. కరెక్ట్ సార్. అంటే ఆవిడ అన్న మాటలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు వేసే వేషాలు, మరి ఇప్పుడు రేపు రాకాసలో ఎలాంటి క్యారెక్టర్ నాకైతే తెలియదు, కానీ ఆ డైలాగ్ మాత్రం నాకు చాలా ఇష్టం. జస్టిస్ డినైడ్ ఈజ్ డినైడ్ అంటే జస్ట్ ఇలా వెళ్ళబోయి జస్ట్ బై మిస్టేక్ ఎంత న్యాచురల్ గా చెప్పారంటే మీరు, సీరియస్ గా అది థియేటర్లో భలే పేలుతుంది అది ఆ డైలాగ్. అంటే ఆవిడ అన్నది నాకు అర్థమైన మాట ఏంటంటే, ఈ బియాండ్ సినిమా అన్న ఇప్పుడు ఈ రోజున మీరు చేసే క్యారెక్టర్లు హనుమాన్ కావచ్చు, లేకపోతే ఇంకో సినిమా కావచ్చు, ఏవైనా కూడా గెటప్ సీన్ వేసేయడని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. మీకు నిజంగా అంత గొప్ప క్యారెక్టర్ పడింది సినిమాల్లోనన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందండి మీకు? నిజాయితీగా మాట్లాడుకుంటే, నిక్కచ్చిగా చెప్పుకుంటే. నేనంటే దాందే సార్, దీని అనుకుంటా సార్ ఎక్కువ. ఎందుకంటే దీంట్లో అందరికీ ఒక కథకి న్యాయం చేయాలి సార్, ఒక స్క్రీన్ ప్లే న్యాయం చేయాలి, క్యారెక్టర్ అందరికీ న్యాయం చేయాలి, పాటలకు న్యాయం చేయాలి. ఇంత మధ్య నేను ఇంత సార్ అక్కడ 6 రోజులు ఒకరిని హ్యాపీగా నేను చేసుకోవచ్చు సార్. కానీ ఇంతమందికి సమపాలలో వాళ్ళు తగ్గట్టు పేర్లు ఇవ్వాలంటే చాలా కష్టం సార్ అందరికీ. సో హీరో, హీరోయిన్, మెయిన్ క్యారెక్టర్లు తర్వాత మేము వస్తాం సార్ లేయర్లో. సో నాకు సంబంధించిన వరకు హనుమాన్ కానీ, జాంబీ రెడ్డి కానీ, మిరాయి కానీ, ఇవన్నీ నాకు ఈక్వల్ టు అదే సార్. మంచి పేరు, చాలా గొప్ప పేరు ఫీల్ అవుతాను సార్ నేను. ఈవెన్ ఇస్మార్ట్ శంకర్ సార్. అదేలేండి. అంటే మీరు చాలా హంబుల్గా మాట్లాడుతున్నారు సిని గారు. అంటే ఒరిజినల్ పాయింట్ ఏంటంటే, మీకు ఈ రోజున సినిమాలో గెటప్ సీన్ ఉన్నాడు అంటే వాళ్ళందరికీ మీరు వేసిన గెటప్లు, మీరు చేసిన కామెడీలు, జబర్దస్త్లో అవన్నీ చూసి మిమ్మల్ని ఎంజాయ్ చేస్తున్నారు. అవును సార్. ఈ రోజుకైనా మీరు రేపు మరి రాకాస మీ కెరీర్ ఏ విధంగా మారుస్తుందో మనం ఎదురు చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు బ్రహ్మానందం గారు అహనా పెళ్ళంటే చేసిన తర్వాత ఇంకా చరిత్ర మారిపోయింది. బ్రహ్మానందం గారు చేసిన తర్వాత, అలాగే అనగనగా ఒకరోజు చేసిన తర్వాత ఇంకొంచెం మారిపోయింది. అలా మారుతూ వచ్చాడు ఆయన. ఇప్పుడు మీకు అలాంటి క్యారెక్టర్ ఇప్పటి వరకు పడిందన్న ఒక సంతృప్తి మీకు ఎక్కడైనా మీరు పొందారా? ఓకే, అర్థం చేసుకోవడం వరకు ఓకే సార్. ఏది అన్ని హీరోయిన్ తర్వాత లేయర్లు మేము ఇవన్నిట్లో నేను అదొకే లేదు సార్. అంటే నేను జెన్యున్గా చెప్తాను సార్. కెరీర్ బిగినింగ్లో అప్పుడే అవకాశాలు వస్తున్న రోజులతో పోల్చుకునే ఆ గోల్స్ కానీ, ఆ ఆలోచన కానీ, ఇప్పటి ఆలోచనకి చాలా మార్పు వచ్చిందని నేను నమ్ముతాను సార్. మాలో వచ్చింది సార్. అర్థం చేసుకుంటాం కదా సార్, అనుభవాలు ఉంటాయి. సినిమా అంటే ఇది కెరీర్లో ఉంటుంది ఇక్కడ అని. ఇప్పుడు నాకు అర్థమైందండి సార్, అబ్బాయి ఇది చిన్న క్యారెక్టర్, ఇది పెద్ద క్యారెక్టర్ అని లేదు సార్. రోజు పని ఉంది, నాకు మేకప్ వేసుకుంటున్నాను,
ఇన్ని రోజులు బిజీ ఉంటున్నాను, అది చాలా సంతృప్తినిస్తుంది సార్ నాకు ఇప్పుడు. అలా ఉంటే చాలు, పని ఉంటే చాలు సార్. ఈ పని ఉంటే వచ్చే ఆ సంతృప్తి కానీ ఆ ఎంకరేజ్మెంట్ కానీ పని లేని వాళ్ళని అడిగితే తెలుస్తుంది సార్. అంతే. చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు సార్, నాతో ప్రయాణించిన వాళ్ళు చాలా మందికి ఆన్ అండ్ ఆఫ్ పని ఉండడం, లేకపోతే పూర్తిగా పని లేకపోవడం. వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది సార్, అమ్మా ఒకంత నాతో పాటు జర్నీ చేసినట్టు బాధ సార్. అట్ ద సేమ్ టైం అరే దేవుడు మనల్ని చూసాడు, ఎంతో కొంత పని ఉంది నాకు అని హ్యాపీనెస్ సార్. దీని మధ్యలో సార్ మీరు అడిగిన క్వశ్చన్ ఇంకా నాకు ఇది లేదు సార్, అక్కడ ఆన్సర్ లేదు సార్. అదేలేండి, మీరు అంటే కంటెంట్మెంట్, సంతృప్తి పడిపోతున్నారు సార్. సంతృప్తి, యాక్టర్ కళాకారుడు సంతృప్తి పడకూడదు కదా ఇప్పుడు. అంటే ఈ సంతృప్తి వేరు సార్, పని ఉందని హ్యాపీనెస్ సార్. ఆ పని క్యారెక్టర్ రూపంలో ఏదో రూపంలో ఎక్కడొక్కడ ఏదో సినిమాలో పేరు వస్తుంది సార్, ఆటోమేటిక్గా అది వస్తుంది కదా సార్. మనం పని చేసుకుంటూ పోవాలి, ఆ పేరు అదంతా అదే వస్తుంది అని నమ్ముతున్నాను సార్ ఇప్పుడు. అదేలేండి, అదే సార్. అదే మీరు పక్క వాళ్ళని చూసి ఏదో ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ఐ వాజ్ సాడ్ అండ్ క్రేజీ, ఐ హ్యాడ్ నో షూస్ అంటిల్ అపాన్ ది స్ట్రీట్ ఐ కేమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ హ్యాడ్ నో ఫీట్ అని. కాళ్ళు లేని వాడిని చూసే వరకు నాకు బూట్లు లేవని బాధపడ్డాడు అంటాడు. వాడిని కాళ్ళు లేని వాడిని చూసాక బూట్లు లేకపోయినా పర్లేదు రమ్మని అడగలుగుతున్నాను. అలాంటి సంతృప్తి దశలో మీరున్నారు. ఏదో చెప్పదు. నేను ఇంకా ఎక్కువ వెళ్తాను సార్ కొన్నిసార్లు. ఎలా అంటే మా అమ్మాయిని ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది సార్. ఎందుకు? పరిపూర్ణమైన జన్మ ఇచ్చారమ్మా నాకు. ఆఫ్ కోర్స్ మాట్లాడుతున్నాను, చూడగలుగుతున్నాను, చక్కగా కన్ను ముక్కు తీరుగా సార్. చూడగానే అబ్బాయి బాగున్నాడు, ముద్దుగా చక్కగా చాక్లెట్ బాయ్ లో ఉన్నాడు. దీని తర్వాత ఇంకేంటి సార్, జన్మ పరిపూర్ణంగా పుట్టాము, తర్వాత యాక్టర్ వాళ్ళ ఆలోచన, ఇవన్నీ బోనసే సార్ నాకు. అన్ని హైదరాబాద్ వచ్చాము, డబుల్ డెక్కర్ మీద తిరుగుతున్నాము, ఆటోలు కూడా ఎక్కుతున్నాము, మన ఊళ్ళో ఉండకుండా ఇవన్నీ బోనస్ సార్. ఇవన్నీ నాకు వెంకటేష్ గారు కూడా చెప్తా ఉంటారు, ప్రతిదీ బోనస్. ఎక్కువ ఇది అవ్వద్దు, ఆవేశపడకండి. ఆయన అంతే సార్. ఎవరైనా ఆయన ఎదురుకుండా కొంచెం రైజ్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేసినా ఆయన్ని చక్కగా పడుకోబెట్టేస్తాడు. బాగా సార్, చాలా మంచిగా గొప్ప మాటలు చెప్తారు, గొప్ప ఫిలాసఫర్. అవును సార్. దాంట్లో అది ఎదుటి వాళ్ళకి చెప్పే ఫిలాసఫీ కూడా కాదు. అవును సార్. ఆయనకి అప్లై చేస్తారు. అవును సార్. అవును సార్. ప్రతిరోజు ఆయనకి మీరు పెద్ద హిట్ వచ్చినా, మామూలు యావరేజ్ హిట్ వచ్చినా, ఫ్లాప్ అయినా కూడా ఆయనలో ఏ రకమైన చేంజ్ ఉండదు. చూసారు ఎప్పుడైనా మీరు? లేదు అసలు తెలుసు. నాకు పూరి గారి దగ్గర కూడా సేమ్ ఉంటుంది సార్. అవునా? నథింగ్ ఈజ్ పర్మనెంట్ సేమ్. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయవసలు. అది డబ్బు కానీ, పేరు కానీ, బాధ కానీ, సుఖం కానీ, ఏదైనా నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఎక్కువ ఇదైపోక దాని గురించి అని అంటారు. కరెక్టే, ఏది కాదు కదా సార్ ఇక్కడ. కానీ అది ఒక రకంగా ఏదో దాన్ని ఏదో మిట్ట వేదాంతం అనే మాట ఉన్నది. ఇప్పుడు పూరి గారు లాంటి వాళ్ళు ఎక్కడో ప్రాపర్ స్కేలింగు, ఓ ప్రాపర్ మీటరు, అవన్నీ ఆయన పెద్ద సక్సెస్లోకి వచ్చాక లైగర్ లాంటి సినిమా చేసి ఆయన ఒకసారి దెబ్బతిని మళ్ళీ పూరి అయిపోయాడని ఇండస్ట్రీ అంతా మాట్లాడి, అఫ్ కోర్స్ ఆ స్థితప్రజ్ఞత ఆయనకి స్ట్రెంగ్త్. అవును సార్. ఏం పర్మనెంట్ కాదు అని. బట్ ఆ బ్లాక్ ని ఫేస్ చేయడం కూడా కష్టమే కదా. చాలా కష్టం సార్. కదా, చాలా కష్టం. పబ్లిక్ కదా, చాలా కష్టం సార్. అలాంటి పొజిషన్స్ ఏమైనా వచ్చాయి ఎప్పుడైనా మీకు? మధ్య మధ్యలో వచ్చినాయి సార్, బట్ కెరీర్ స్టార్టింగ్ లో వచ్చినాయి సార్. ఎలాగా? మెయిన్ అంటే ఈ ఫ్లాపులతో వీటిలో మనకు అప్పటికి ఇంకా తెలియదు సార్. తెలియదు. ఇక్కడ సర్వైవల్ ఫ్యాక్టర్ సార్. ఇక్కడ సర్వైవల్ ఎలా అవ్వాలి ఏంటి అనేది. పిన్ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, ఓకే బాగానే ఉంది. దాని తర్వాత వచ్చాను సార్, బయటకు వచ్చాను. ఇంకెన్ని రోజులు అలాగా డిపెండ్ అయి ఉంటాం. అన్నను కూడా డబ్బులు అడగకూడదు. దాని మధ్యలో కొంచెం ఆ టీవీ షోలు ఇక్కడ చిన్న చిన్న జాబులు చేస్తూ సంపాదిస్తున్న క్రమంలో నెమ్మదిగా ఆ లోకల్ ఛానల్స్ కొన్ని ఉండే సార్ అక్కడెక్కడ. అవి కూడా క్లోజ్ అయిపోవడం, మనకి మొత్తానికి ఫినాన్షియల్గా జీరో అయిపోయింది. ఏంటి ఇలా అయిపోయింది. అప్పుడు కొంచెం ఆకలితో ఉన్న రోజులు అయితే ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్. అప్పుడు నాకు అవన్నీ ఇప్పుడు గుర్తొస్తే సార్, నాకు నిజంగా నాకు ఒక ఇది ఉంది, అది లేకపోయి ఉంటే నేను ఎలా ఉండేవాడిను అనిపిస్తుంది సార్. అలాంటి బ్లాకులు లేకపోతే కొన్ని మనకి నడిపించేది ఉండదు సార్, గుణపాఠాలు సార్. అంటే 3 రోజులు ఆకలితో ఉండొచ్చా మనిషి? ఉన్నారా సార్? ఉన్నా సార్. పక్కనే ఉన్న ఇవి చాలా లైఫ్లో జరుగుతూ ఉంటాయి సార్. చాలా మంది అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఫస్ట్ జరుగుతూ ఉంటుంది, అన్ని ప్రొఫెషన్లో జరుగుతూ ఉంటుంది సార్. బట్ పక్కనే ఉన్న పక్కన ల్యాండ్ వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ధాన్యం చెట్టు ఇలాగా వేలాడుతూ ఉంటే చిన్న చిన్న పింజలు సార్ అవి.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.